ప్రతిపక్షం లేని ఈ దేశాన్ని బీజేపీ మార్చుతున్న తీరు, దాన్ని అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు ఒక రాజకీయ శూన్యతను ఏర్పరిచాయి. ఆ రాజకీయ శూన్యతను కేజ్రీవాల్ గారు, కేసీఆర్ గారు ఇద్దరు కలిసి పూడుద్దాం అనుకున్నారు. ఇంకా మాటలు చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర నిర్వహించడం చేత కావడం లేదు. ఆ పనిని, ఆ స్థానాన్ని వీళ్ళిద్దరు కలిసి భర్తీ చేయాలనుకున్నారు. ఎప్పుడైతే ఢిల్లీ పీఠం మీద ప్రాంతీయ పార్టీల నాయకుల కన్నుబడ్డదో ఆ పార్టీల మనుగడ ఒక ప్రశ్నగా మారింది. ఢిల్లీ పీఠంపై జాతీయేతర పార్టీల నేతల కన్ను పడడమే కాకుండా ఆ దిశగా కేసీఆర్ గారు, కేజ్రీవాల్ గారు వాళ్ళ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు మహారాష్ట్రకు వెళ్ళారు, కేజ్రీవాల్ గారు పంజాబ్కు వెళ్ళారు. పంజాబ్కు వెళ్ళిన కేజ్రీవాల్ గారు అక్కడ బీజేపీని, కాంగ్రెస్ పార్టీని రెండింటిని మట్టి కనిపించి ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ గారు ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోకముందే తెలంగాణలో బీజేపీ తమను తాముగా నష్టపరుచుకోవడం ద్వారా, అంటే బండి సంజయ్ని అధ్యక్షుడిగా మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా చేయడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి నరేంద్ర మోడీ కేసీఆర్ గారిని దెబ్బకొట్టగలిగాడు. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాడు. ఒక పక్క తెలంగాణలో కేసీఆర్ను ఓడించి ఆయనను జాతీయ రాజకీయాల అవకాశాలను మూసివేసిన నరేంద్ర మోడీ, మరో పక్క ఢిల్లీ పీఠాన్ని ఆశించిన కేజ్రీవాల్ని కూడా రాజకీయంగా బొందపెట్టడానికి ఎన్నుకున్న వ్యూహమే ఈ లిక్కర్ స్కామ్. ఇక్కడే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీకి అదే అవినీతి రంగునే మందుగా వాడి 2 సంవత్సరాల పాటు ఆ కేసు పేరుతో నిర్బంధాలు, అరెస్టులు చేసి చివరికి ఢిల్లీ పీఠాన్ని ఆశించిన ఆ ఇద్దరు నేతలను ఓడించింది బీజేపీ. అసలు కేసు లేదు, ఆధారం లేదు, అవినీతి జరిగిందని చెప్పిన దాంట్లో ₹1 కూడా దొరకలేదు. కానీ ఆ స్కామ్ పేరుతో బీజేపీ సోషల్ మీడియా, గోధి మీడియా చేసిన ప్రచారాలకు బీజేపీ ట్రేడ్ మార్క్ సోషల్ ఇంజనీరింగ్ను జత చేసి 2 రాష్ట్రాల్లో అధికార పార్టీలను మార్చగలిగింది బీజేపీ. సో ఇది బీజేపీ ఆట, బీజేపీ ముందు చూపు, బీజేపీ క్రూరమైన రాజకీయ క్రీడలో మంచి పరిపాలన అందించిన ఇద్దరు ముఖ్యమంత్రులు బలయ్యారు. బీజేపీ దేశంలో అనేక చోట్ల ఇటువంటి ప్రయోగాలనే చేసింది. ఉదాహరణకు బెంగాల్లో శారదా స్కామ్ రూపంలో ఇటువంటి ప్రయోగం చేసి ఒక బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. జార్ఖండ్లో కూడా ఇటువంటి ప్రయోగాన్ని చేసి శిబు సోరెన్ కూడా ఆగం చేయాలని చూసింది, కానీ కుదరలేదు. ఏకనాథ్ షిండేతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం, ఆయనను సీఎం చేసి తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆయనను వెనకల పడేసి ఆ బీజేపీ సీఎం సీట్ను కైవసం చేసుకోవడం ఇటువంటి అందులో భాగమే. దేశంలో బీజేపీ ఆడుతున్న రాజకీయ వికృత క్రీడలకు జరిగిన సంఘటనలన్నీ కూడా సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. అయితే ప్రత్యేకంగా తెలంగాణలో కొద్దిమంది యువత బీజేపీ మత్తులో ఊగుతోంది. తమ రాజకీయ అవసరాల కోసం కొద్దిమంది రాజకీయ నాయకులు దీన్ని ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలకు బీజేపీకి సంబంధించిన కొన్ని నిజాలను, వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం మాత్రమే ఇది. ధన్యవాదాలు.